ఏవి చూసుకున్నా కాంగ్రెస్ పార్టీలో హయాంలోనే అభివృద్ధి చెందాయి. ఈ యొక్క వైఎస్ఆర్ పార్టీలో పథకాలు తప్ప అభివృద్ధి శూన్యం. కాంగ్రెస్ పార్టీ కనుక అధికారంలోకి వస్తే ప్రతి పేద కుటుంబంలో ప్రతి నెల ప్రతి సంవత్సరం ₹1,00,000, 5 సంవత్సరాలు 5 లక్షలు వస్తుంది. దాదాపు 10 సంవత్సరాల నుండి ఈ దేశంలో రాష్ట్రంలో గాంధీ వారసులకు గాడ్సే వారసులకు జరుగుతున్నటువంటి యుద్ధంలో ప్రజలందరూ కూడా ధర్మం వైపు ఉండాలని అనుకుంటా ఉన్నారు. మరి ధర్మం వైపు కాంగ్రెస్ పార్టీ ఉంటే అధర్మం వైపు మతతత్వ పార్టీ అయినటువంటి భాజపా వైపు ఈ యొక్క భారతీయ జనతా పార్టీ యొక్క తొత్తులుగా ప్రవర్తిస్తున్న జగన్మోహన్ రెడ్డి పార్టీ కావచ్చు, చంద్రబాబు నాయుడు పార్టీ కావచ్చు, ఈ రెండు పార్టీలు అధర్మం వైపు ఉన్నాయి. వీళ్ళ వల్ల ప్రజలకు జరిగేది ఏమీ లేదు. వీళ్ళ స్వలాభం కోసమే మతతత్వ రాజకీయాలు చేస్తూ రాష్ట్రంలో కార్పొరేట్ సంస్థలుగా ఈ రెండు పార్టీలు మారి ధన దాహంతో పదవి వ్యామోహంతో ప్రవర్తిస్తున్నారే తప్ప ప్రజల పట్ల కానీ ప్రజల అభివృద్ధి పట్ల కానీ కమిట్మెంట్ లేకుండా ఈ పార్టీలు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ వస్తేనే పేదల పక్షాన ఉంటుంది, అభివృద్ధి జరుగుతుందని ప్రజలందరూ కూడా దృఢమైనటువంటి సంకల్పంతో ఉన్నారు. నేను ఎక్కడికి వెళ్ళినా కాంగ్రెస్ పార్టీని దేశానికి, రాష్ట్రానికి, నియోజకవర్గానికి శ్రీరామ రక్ష. కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడే మా కదిరి నియోజకవర్గంలో నీటి సమస్య అధిక ఇదిలో ఉండింది. కదిరి పట్టణంలో తాగడానికి నీళ్లు కూడా వచ్చేటివి కావు. మరి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు దాదాపు 40 కోట్ల రూపాయలతో అప్పటి ముఖ్యమంత్రి రోషయ్య గారు, మా ఇంటి వెనకాలే ఉంటుంది వాటర్ ట్యాంక్, మీరు వెళ్ళి కావాలంటే చూడొచ్చు, ఫిల్టర్ చేసేటువంటి ట్యాంక్స్ కట్టి స్టోరేజ్ చేయడానికి పెద్ద ట్యాంకుని ఒకటి కట్టి కదిరిలో నీటి సమస్య రాకుండా ఈరోజు కూడా కదిరి ప్రజలందరూ కూడా టైం టు టైం వాటర్ తాగుతున్నారంటే అది కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమైంది. ఈ కదిరి నియోజకవర్గంలో రోడ్లు కావచ్చు, కాలువలు కావచ్చు, వీధి దీపాలు కావచ్చు, బళ్ళు కావచ్చు, ఏవి చూసుకున్నా కాంగ్రెస్ పార్టీలో హయాంలోనే అభివృద్ధి చెందాయి. ఈ యొక్క వైఎస్ఆర్ పార్టీలో పథకాలు తప్ప అభివృద్ధి శూన్యం, జీరో. ఏ రోడ్డు చూసినా కూడా పల్లెల్లోకి వెళ్ళి గుంతలు మిట్టలు. ప్రజలకు ఎట్లా తయారు చేస్తున్నారంటే ఈ రెండు పార్టీలు ఎలక్షన్లప్పుడు ఏదో 2,000 రూపాయలు ఓట్లకు ఇచ్చేయడం, ఓట్లు వేయించుకుంటాం, మళ్ళీ మన పని మనం చేసుకుందాం అనేటువంటి ఆలోచన భావంతో ఈ రెండు పార్టీలు ఉన్నాయి. ఈ రోజుల్లో ప్రజలు ఎవరి మాట విని ఓట్లు వేసేటువంటి పరిస్థితి లేదు. ప్రజల్లో మంచి చైతన్యం వచ్చింది, ప్రజల్లో మంచి స్పందన ఉంది. మేము డబ్బులకు అమ్ముడుపోయే ప్రసక్తి లేదు, ఖచ్చితంగా మేము కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తాము. కాంగ్రెస్ పార్టీ వస్తేనే హిందువులైనా, ముస్లింలైనా, క్రిస్టియన్లైనా ఎవరైనా కూడా అన్నదమ్ముల్లాగా, అక్క చెల్లెల్లాగా కలిసి మెలిసి ఉంటాము. ఈ యొక్క 3 పార్టీలు మా మధ్యలో చిచ్చు పెట్టి మమ్మల్ని విడదీసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మాకు ఇలాంటి ప్రభుత్వాలు వద్దు, మాకు లౌకికవాదంగా ఆరోగ్యకరమైనటువంటి పరిపాలన అందించే పార్టీ కేవలం కాంగ్రెస్ పార్టీనే, కాబట్టి మేము కాంగ్రెస్ పార్టీలో ఉంటామని చెప్తున్నారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ యొక్క పథకాల పట్ల, అంటే 9 గ్యారెంటీలు ఏవైతే ఉన్నాయో కాంగ్రెస్ పార్టీవి, ఆ గ్యారెంటీల పట్ల కూడా ప్రజల్లో మంచి స్పందన ఉంది. కాంగ్రెస్ పార్టీ కనుక అధికారంలోకి వస్తే ప్రతి పేద కుటుంబంలో ప్రతి మహిళకు దాదాపు ప్రతి నెల ₹8,333 ప్రకారం ప్రతి నెల ప్రతి సంవత్సరం ₹1,00,000, 5 సంవత్సరాలు 5 లక్షలు వస్తుంది. మరి ఈ పార్టీలు 5 సంవత్సరాలకు ఒకసారి కేవలం 1,000-2,000 రూపాయలు మాత్రమే ఓటుకి ఇస్తున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ ప్రజల పార్టీ కాబట్టి 5 లక్షల రూపాయలు ఇవ్వబోతూ ఉంది. ఇది కూడా ఎందుకు ఇస్తూ ఉందంటే ఈ యొక్క రెండు పార్టీలు అధిక ధరలు పెంచేశాయి. ఆనాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు గ్యాస్ సిలిండర్ ధర కేవలం ₹400 ఉండేది.
వేయకపోతే మాకు పుట్టుకతలు ఉండవు, హస్తం గుర్తు మాకు ఈరోజు అన్నం పెడతా ఉంది, ఈ హస్తం గుర్తుని మేము మర్చిపోము, ఖచ్చితంగా ఓటు వేస్తామని చెప్పి చెప్తా ఉన్నారు. ఈ నియోజకవర్గంలో ప్రముఖమైన సమస్య ముఖ్యంగా కదిరి నియోజకవర్గం వస్తే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కదిరి నియోజకవర్గంలో లారీల సమస్య, అంటే హిందూపూర్ రోడ్డు నుంచి లారీలు వెళ్ళేవి. ఆ లారీలు రాకపోకల్లో భాగంగా అక్కడ ఇటుపక్క అటుపక్క ఉండేటువంటి షాప్స్కి ఆ దుమ్ము ధూళితో అలర్జీతో చాలా ఇబ్బందులు పడేవాళ్ళు. ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ఔటర్ రింగ్ రోడ్ని కాంగ్రెస్ పార్టీ శాంక్షన్ చేయడం జరిగింది. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ వచ్చినాక దాన్ని పక్కన పెట్టి ఆ ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణం చేయలేదు. ఈ రోజు కూడా బైపాస్ రోడ్ నిర్మిస్తామని చెప్పి వైఎస్ఆర్ పార్టీ పనులు మొదలు పెట్టారు, కానీ ఇంతవరకు అది కంప్లీట్ కాని పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రధానమైన సమస్య అయినటువంటి ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణం చేపడతాం. అదేవిధంగా ఇప్పుడు ముస్లింలకు బరియల్ కూడా ఉంది కదిరిలో శ్మశాన వాటిక, క్రిస్టియన్లకు శ్మశాన వాటిక ఉంది. కానీ మా హిందూ సోదరులు మేము ప్రొద్దున లేస్తే ఒకరికొకరు మాట్లాడుకొని మామ, అన్న, తమ్ముడు ఇట్లా పలకరింపు చేసుకుని ఆప్యాయంగా ఉండేవాళ్ళం ఉంటాం మేమందరం కూడా. వాళ్ళకు కూడా ఒక బరియల్ గ్రౌండ్ ఉంటే బాగుంటుందని చెప్పి నా యొక్క ఆలోచన ఉంది. వాళ్ళకు కూడా ఒక బరియల్ గ్రౌండ్ చాలా అవసరం ఉంది. నాకు కూడా ఎమ్మెల్యేగా గెలిపించకపోయినా ప్రజల నిర్ణయమే తుది నిర్ణయం, దాన్ని నేను స్వాగతిస్తాను. ఈ ప్రాంతానికి బరియల్ గ్రౌండ్ కోసం కూడా నేను పోరాడతా. బరియల్ గ్రౌండ్ కూడా ఈ ప్రాంతానికి అవసరం. షానవాజ్ అనే నేను పుట్టింది కదిరి నియోజకవర్గంలో కంచుకోట ప్రాంతంలో. కదిరికి అడ్డా అది కంచుకోట, ఆ ఏరియాలో నేను పుట్టడం జరిగింది. ఇక్కడే చదువుకున్నా. నేను ఎల్కేజీ నుంచి డిగ్రీ వరకు కూడా ఇక్కడే చదువుకున్నా, ఇక్కడే ఆడుకున్నా. ఇక్కడే విద్యార్థి స్థాయి నాయకుడి నుంచి ఈరోజు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వరకు నేను ఎదిగినాను. కదిరి నియోజకవర్గ ప్రజల యొక్క ఆశీస్సులతో ఈరోజు కదిరి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థికి కూడా ఉన్నాను. నేను నాన్ లోకల్ కాదు, 24/7 నేను కదిరి ప్రాంతంలోనే, కదిరి నియోజకవర్గంలోనే 24 గంటలు అవైలబిలిటీ ఉంటా. నేను ఈ వేరే క్యాండిడేట్లలాగా బెంగళూరు నుండి, ధర్మవరం నుండి నేను ఇక్కడికి వలస రాలేదు. నేను ఒక కమిట్మెంట్తో ఉన్నా. దాదాపు 20 సంవత్సరాల నుండి కాంగ్రెస్ పార్టీనే నమ్ముకొని, కాంగ్రెస్ పార్టీ అయితేనే దేశానికి మంచి చేసే పార్టీ, లౌకిక పార్టీ అనేటువంటి ఉద్దేశంతో ఎంతోమంది కాంగ్రెస్ పార్టీలో ఉండి పేరు ప్రఖ్యాతలు డబ్బు సంపాదించుకొని ఇతర పార్టీలకు పోయినా కూడా నేను ఇదే పార్టీలోనే ఉన్నాననేది ప్రజల్లో అందరిలో కూడా ఉంది. నేను లోకల్ అనేది ప్రజలకు, నేను ఏ సమస్య వచ్చినా వాళ్ళ ఇంట్లో ఒక తమ్ముడిలాగా, అన్నలాగా, బిడ్డలాగా, ఒక సామాన్యమైన వ్యక్తిలాగా నేను స్పందిస్తాను, వాళ్ళ కోసం వస్తాననేటువంటిది ప్రజలు అందరిలో ఉంది. కాబట్టి నాకు ఆ భరోసా, కదిరి నియోజకవర్గంలో ఉండే ప్రజలందరూ కూడా నాకుండేటువంటి పరిచయాలు, నాకుండేటువంటి చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ కావచ్చు, అందరూ కూడా నన్ను ఆదరిస్తారనేదే నాకు చాలా నమ్మకం ఉంది. కేఎస్ షానవాజ్ అనే నేను కదిరి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తూ ఉన్నాను. మహాశయులారా, పెద్దలారా, ఈ కదిరి నియోజకవర్గం నుంచి నన్ను ఓటు వేసి హస్తం గుర్తుకు వేయించి గెలిపించాలని ప్రార్థిస్తున్నా. ఈ భారతదేశంలోనే కదిరి నియోజకవర్గాన్ని ఆదర్శమైనటువంటి నియోజకవర్గంగా నాకు అవకాశం ఇస్తే నేను తీర్చిదిద్దుతానని చెప్పి సవినయంగా 2 చేతులు జోడించి మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. నమస్తే.